స్తోత్రం నాయనా, హల్లెలూయా. ఈ మంగళవారం దినాన్ని బట్టి స్తుతిస్తున్నాం తండ్రి. గడిచిన దినములన్నీ కాపాడారు, సజీవ లెక్కలో ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. ఈ దినం ఏమి మాట్లాడదలిచినారో ప్రాణాత్మ శరీరాలు మీకు స్వాధీనపరుచుకుంటున్నాను ఆయన. తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నాయన బొమ్మలంగా దిగి రమ్మని వేడుకుంటున్నాను తండ్రి. దేవా నమశీకారం అవతారం మక్కునియా రీఖరబరి వైశాంధారని వాటిలో నైనా ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే కృపను దయచేయమని, అంగీకరించే కృప దయచేయమని, ఆది నుంచి అంతమరిగా అధ్యక్షత వహించి దుష్టుడిని దూరపరచమని, శిఖరం అవతార బకోనియా రివైశాంధార మరి అవశాంధార అవతార బకోనియా నన్ను నేను పరిపూర్ణంగా చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నైనా నీ పరిశుద్ధాత్మ చేత శుద్ధి చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో కొద్ది విన్నపాలు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కారుచున్న కన్నీరు వేదన కన్నీరు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి కారే కన్నీరు, కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి కారే కన్నీరు, కలవరపరిచే కన్నీరైనా తుడిచే యేసు ఉండగా, కారుచున్న కన్నీళ్ళు వేదన కన్నీళ్ళు ఏరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి కారే కన్నీరు, కంటి మీద కొనుకు లేకుండా చేసే కంటి నుండి జారే కన్నీరు, కలవరపరిచే కన్నీరైనా తుడిచే యేసు ఉండగా. హల్లెలూయా. చూడండి, కన్నీటి సంద్రంలో కొట్టి మిట్టాడుతూ ఆదరణ లేకుండా ఉన్నారా? ఈ దినము మీ కన్నీరు తుడవడానికి యేసు ప్రభు నన్ను మీ ముందుకి తీసుకొని వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ కన్నీరు తుడవడానికి యేసు ప్రభు వారు మీ పక్కనే ఉంటారండి. మీరు పిలవడమే. చూడండి, కొన్ని విషయాలు మీకు నేను మాట్లాడతాను. యేసు ప్రభు వారు లోకరక్షకుడు, లోకాన్ని రక్షించడానికి వచ్చారు. కానీ ఆయన జననం అనేది ఈయన జన్మిస్తారు అని చెప్పి కొన్ని సంవత్సరాల క్రిందటే ప్రవక్తల ద్వారా చెప్పబడింది. అది నెరవేర్చబడింది. అవునా? ఆ జన్మించడానికి ముందు కూడా ఆయన చాలా ఆయన విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఆ తల్లిదండ్రులు ఫేస్ చేయాల్సి వచ్చింది. చూడండి, రాజైన హెరోదు దినముల యందు మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట 5 తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన్ని పూజింపవచ్చితమని చెప్పి, హెరోదు రాజు సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు, యూదయ బెత్లెహేములోని ఎలయనగా, యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చను అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా
హేరోదు ఆ జ్ఞానులు రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, చూడండి, యేసు ప్రభు వారు పుట్టక మునిపి కొన్ని సంవత్సరాల క్రిందటే ప్రవక్తల ద్వారా చెప్పబడిన మాటలు అవి యేసు ప్రభు విషయంలో అంటే దైవ కార్యాలు అనేవి అంత ఈజీగా తేలిగ్గా జరగవండి. అర్థమవుతుందా మీకు? దేవుడు ఒక ఉద్దేశం చేత ఒక కార్యం చేయాలి అనుకుంటే దానికి చాలా శత్రువులు ఉంటారు, చాలా అబ్స్టేకల్స్ ఉంటాయి, అంటే మీన్స్ చాలా అడ్డంకులు ఉంటాయి. కానీ దేవుడు ఒక కార్యం చేయాలని నిర్ణయిస్తే, ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయాలని ఆయన అనుకుంటే ఎవరు ఆపడానికి లేరండి. చాలా అడ్డంకులు వచ్చినప్పటికీ ఆయన చిత్తాన్ని ఆయన నెరవేర్చుకునేవారు. ఈయన పుట్టక మునిపే చాలా సంవత్సరాల క్రిందటే కన్యక గర్భవతి కుమారుని కంటది. ఆయనకి ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకి తోడని అర్థం, ఆయన రక్షకుడని. అప్పుడే చాలా సంవత్సరాల కిందట ప్రవక్తల ద్వారా ఏ మాట చెప్పబడిందో యేసు ప్రభువారు అట్టి రీతిగా ఈ లోకంలో జన్మించినప్పటికీ ఈయన పుట్టంగానే ఒక స్టార్ అనేది, నక్షత్రం అనేది ఆకాశంలో కనబడగానే అందరికీ అర్థమైపోయింది. అప్పటికే జ్ఞానులు అనేవారు చూస్తున్నారు రక్షకుడు ఎక్కడ పుడతారు ఏంటి అనేది. కొంతమంది జ్ఞానులు, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఉన్నారండి, నాసా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సైంటిస్టులు కదా, వాళ్ళంతా మనకి హెచ్చరిస్తూ ఉంటారు, ఇగో ఆకాశంలో ఈ మార్పులు వచ్చినాయి, ఇది జరగబోతుంది, ఇలా జరగబోతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువైపోయింది, చెట్లు నాటండి, ఇలాంటివన్నీ చెప్తా ఉంటారు కదా. నాసా అంటే సైంటిస్టులు చెప్తా ఉంటారు. అలాగే వాళ్ళు ఒక డోమ్ ఉంది పరలోకానికి, అంటే పైన ఆకాశంలో మహాకాశాలకు పైన ఒక డోమ్ ఉంది, దాన్ని దూసుకొని వెళ్ళలేకపోతున్నాం అంటే అదే పరలోకం, దేవుడు నివసించే చోటు. ఆకాశం అంటే ఒకే ఆకాశం కాదు, ఆకాశాలు ఉంటాయండి. మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడవ ఆకాశంలో ప్యారడైజ్ ఉంటుంది, కిందన పాతాళంలో నరకం ఉంటుంది, ఆ పైన ఆకాశాలు పైన ఆది సభా పర్వతములకు ఆవల దేవుడు నివసిస్తున్నారు. పరలోక రాజ్యం ఉంది, కోటాను కోట్ల దేవదూతుల చేత నిత్యము ఆయన స్తుతింపబడుతున్నారు. 5 రకాలైన దేవదూతలు ఉంటారు. ఆ దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని ఎల్లప్పుడూ కొనియాడబడుతూ స్తుతింపబడుతున్న దేవుడు. మనందరి గమనం కూడా అదే. మనం అందుకే ప్రయత్నిస్తున్నాం, భయంకరమైనటువంటి పాతాళానికి, నిత్య నరకానికి పోకుండా ఆది సభా పరములకు ఆవల దేవుడు, ఏ దేవుడైతే నివసిస్తూ ఏ స్థలంలో నివసిస్తున్నారో ఆ స్థలంలోకి వెళ్ళడానికి కదా మనం అంత సిద్ధపడుతున్నాం. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఈ యేసు ప్రభు వారు పుట్టంగానే ఒక నక్షత్రం అనేది వెలిసింది. ఈ జ్ఞానులకి అర్థమైపోయింది, ఈ సైంటిస్టులకి ఉన్నారనమాట అప్పుడు సైంటిస్టులు ఆటోలు, వీళ్ళకి అర్థమైపోయింది పలానా చోట రక్షకుడు పుట్టినారు, మనం వెళ్ళి ఆయన్ని చూడాలి. అంటే చూడండి, రాజులకి భయం పుట్టింది. రాజు అంటే అప్పుడు ఆ టైంలో హేరోదు రాజు. ఏంటంటే మాకంటే ఈ రాజు గొప్పవాడైపోతాడా, మాకంటే కూడా పై స్థానానికి వెళ్ళిపోతారా, మమ్మల్ని తోసేస్తారు, మా రాజ్యం పడిపోతుంటుంది కదండి రాజులకి ఆ భయం. సో వాళ్ళు శత్రువులుగా మార్చబడినారు. ఈ శాస్త్రవేత్తలు అనబడిన వారు అంటే కొంతమంది అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా మనుషులు కొంతమంది ధర్మాన్ని న్యాయాన్ని చూస్తూ ఉంటారు, అవునా, న్యాయసమ్మతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఏది న్యాయం, ఏది నిజం, ఏది కరెక్టు, ఏది కాదు అనేది విమర్శ, న్యాయ విమర్శ అనేది జరుగుతూ ఉంటుంది కదా. సత్యాన్ని సత్యంగా కొంతమంది అర్థం చేసుకోగలుస్తారు, ఆ జ్ఞానం వాళ్ళకి దేవుడిచ్చిందే. కొంతమంది ఏంటంటే సత్యానికి వ్యతిరేకంగా లేస్తారు, హేరోదులు లాంటి వాళ్ళు. ఈ హేరోదు రాజు ఏం చేసినాడంటే, ఎలాగైనా సరే ఈయన రాజ్యాన్ని కూలదోయాలి, ఈ రాజుగా పుట్టినారు, ఎందుకంటే నక్షత్రం వచ్చిందంటే ఆయన మహారాజా అయ్యి ఉంటారు, మా రాజ్యానికి ప్రాబ్లం వస్తుంది కనుక ఎలాగైనా సరే ఆయన నాశనం అని చంపేయాలా, ఆ రాజును చంపేయాలా అని ఆలోచనలో ఉన్నాడు హేరోదు. కానీ ఈ శాస్త్రవేత్తలు అంటే మీన్స్ ఈ సైంటిస్టులు లాంటి ఈ జ్ఞానులు మాత్రం ఎక్కడ పుట్టారు, రక్షకుడు ఎక్కడ పుట్టినారో మనం వెళ్ళాలి, ఆయన దర్శించాలి, ఆయనకి సమర్పించాల్సింది సమర్పించాలి అని వాళ్ళు బంగారము ఇంకా సాంబ్రాణి ఇవన్నీ పట్టుకొని ఒక ముగ్గురు అనమాట వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటి ఆధారం అంటే, ఇప్పుడు యేసు ప్రభువు రక్షకుడు అని ఎట్లా తెలిసిందంటే, కొన్ని సంవత్సరాల క్రిందటే అది ప్రవక్తల ద్వారా చెప్పబడింది. ఆయన ఎక్కడ వెలిసినారు, ఆయన చూడండి ఇక్కడ, యూదయ దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు,
ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నేను నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి. కనుక ఈ జ్ఞానులు వస్తూ ఉన్నప్పుడు ఏం చేశారంటే, ఈ హేరోదు రాజు చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని ఎక్కడ చెప్పారు? వచ్చి రాజైన హేరోదు దినములందు యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే, ఆల్రెడీ చెప్పున్నారు కదా యూదుల రాజుగా ఇలా పుట్టబోతున్నారు, ఆయన యూదయ దేశ బెత్లెహేములోనే పుడతారు, ఇదంతా ఆల్రెడీ చెప్పబడింది కదా, ఆయన చూసి పూజించడానికి మేము వచ్చాము, ఆయన నక్షత్రాన్ని మేము ఆకాశంలో చూసాము అనగానే, కాబట్టి రాజు ప్రధాన యాజకులు ప్రజల్లో నుండి శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారు అడిగారు. చూడండి, వెంటనే హేరోదు రాజుకి భయం పట్టుకుంది. ఎందుకు హేరోదు రాజుకి భయం పుట్టింది అంటే, యూదుల రాజు పుట్టారు, ఆయన్ని సూచించడానికి ఒక నక్షత్రం వచ్చింది కనుక రాజుని ఎలాగైనా నాశనం చేయాలి. యూదుల రాజు వస్తే నా రాజ్యానికి ఎక్కడ కనుక ఇక్కడ దైవ రాజ్యం అనేది వ్యాపించడానికి దుష్టుడు అనేది సైతానుడు అనేవాడు భయపడతా ఉంటాడు ఎప్పుడు కూడా. హేరోదు అనేది ఏంటి సాదృశ్యంగా తీసుకోవచ్చు అంటే, లోక సంబంధమైన రాజ్యాధికారానికి సాదృశ్యంగా తీసుకోవచ్చు. కానీ యేసు ప్రభు అనగానే ఆయన పరలోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రక్షకుడిగా వచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా దైవ రాజ్యం స్థాపింపబడకుండా, దైవ రాజ్యంలో మనుషులు చేర్చబడకుండా ఆ యొక్క సైతాను రాజ్యానికి అనుచరులుగా ఉంటూ నిత్య నాశనానికి తీసుకొని వెళ్ళాలని దుష్టుడు ఈ లోకాన్ని ఏలుబడి చేస్తున్న దుష్టుడి యొక్క పరిస్థితి అది. వాడేం చేశాడంటే, ఈ దుష్టుడు అనేవాడు, ఈ సాతాన్ అనేవాడు, వాడి అనుచరులు అనేవారు దేవుని బిడ్డల్ని బాధపరుస్తూ, ఎవరైతే దేవుని యొక్క సత్యాన్ని ఈ యొక్క లోకానికి అందిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క రక్షకుడి గురించి బోధిస్తూ ఉంటారో, చెప్తా ఉంటారో, దైవ రాజ్య స్థాపనలో ఎవరు పాలిభాగస్తులుగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి అపోజిట్ గా దుష్ట శక్తి పనిచేస్తూనే ఉంటుంది. వీరిని అనపాలని, అనగద్రొక్కాలని, నాశనం చేయాలని, నింద, అవమానం, దుఃఖం, బాధ అన్ని వాడు కలిగించడానికి చూస్తాడు. కానీ వాడి యొక్క అధికారం అనేది కొంతవరకు ఉంటుంది. మీకు అర్థమైందా? జ్ఞానులు అనబడిన వారు ఆ దినాల్లోనూ ఉన్నారు, ఈ దినాల్లోనూ ఉన్నారు. ఆ జ్ఞానులు అనబడేవారు ఏంటి అంటే, సత్యాన్ని సత్యంగా తెలుసుకుంటారు, రక్షకుడిని రక్షకుడిగా స్వీకరిస్తారు, రక్షకుడిని పూజిస్తారు. మీకు అర్థమైందా? ఇది ఏంటంటే మీకుండే లోపల ఉండే తృష్ణను బట్టి, ఆశను బట్టి జరుగుతుంది. ఎప్పుడైనా సరే దైవ రాజ్యంలో పాలిభాగస్తులుగా ఉండాలి అనుకున్న వారు ఉంటారు, వాళ్ళు రహస్యంగానైనా ఉంటారు, అవునా? కానీ దుష్టునికే అధికారం ఇస్తూ, దుష్టునికే వారి జీవితాలు అప్పగించుకొని, వారి హృదయాలు అప్పగించుకొని, హేరోదు రాజు లాంటి వాళ్ళు ఏమాత్రం కూడా ఈ యొక్క మనిషిని దైవ రాజ్య వ్యాప్తి జరగకుండా దుష్టుడు మనుషుల్లో పనిచేస్తూ ఆపేస్తాడు అనమాట. ఆపేయడానికి వాడు చూస్తాడు. ఈ విషయం నేను ఇప్పుడు చెప్తా వినండి. ఒక ఆయన ఇంకా ఈ బైబిల్ అనేది ఉండదు, కొద్ది దినాల్లో బైబిల్ అనేది నాశనం అయిపోతుంది, దేవుడు యేసు ప్రభుని ఇంకా ఎవరు కూడా నమ్మేవాళ్ళు కూడా నాశనం అయిపోతారు, ఇట్లా ఒక ఆయన చెప్పుకొచ్చాడు అనమాట. చెప్పుకొచ్చిన వ్యక్తి వాడు చనిపోయినాడు. వాడికి ఉండే ఆ ప్యాలెస్ అనేది బైబిల్ ముద్రించేటువంటి ఒక అది మెషిన్ అంటే బైబిల్ ముద్రించేటువంటి ఒక మెషినరీ అనేది ఆల ఇంట్లో, ఆల ప్యాలెస్లో స్థాపింపబడింది. తర్వాత దినాల్లో దైవశక్తిని ఎవరు ఆపలేరండి. హేరోదు లాంటి వాళ్ళు అప్పుడు ఇప్పుడు కూడా నిలబడుతూనే ఉన్నారు. కానీ జ్ఞానులు లాంటి వారు సత్యాన్ని వాళ్ళు వెతుకుతున్నారు. మనుషుల్లో రకాలు ఉన్నారండి. ఈ దినాల్లో సైతాన్ని పూజించే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు అర్థమైందా? సైతాన్ అని తెలుసు, దైవశక్తికి వ్యతిరేకంగా సైతాన్ నిలబడ్డాడని తెలిసినా కూడా సైతాన్ని కూడా, ఎందుకు అంటే వాళ్ళ శరీర ఆశల్ని, వాళ్ళ పాపాన్ని, వాళ్ళ యొక్క పరిస్థితిని, వాళ్ళ హృదయాన్ని మార్చుకోలేనటువంటి వారు ఎప్పుడు కూడా సైతానికి ఓటేస్తారు. ఎందుకంటే వాడు ఎంకరేజ్ చేస్తాడు. ఏం ఎంకరేజ్ చేస్తాడు? పాపాన్ని ఎంకరేజ్ చేస్తాడు. బాగా అర్థం చేసుకోండి. రెండే ఉన్నాయండి ఇక్కడ రాజ్యాలు. ఒకటి దైవ రాజ్యం ఉంది, ఒకటి సాతాన్ రాజ్యం ఉంది.
దైవ రాజ్యాన్ని స్థాపించడానికి యేసు ప్రభువు వారు యూదుల రాజుగా ఈ లోకంలో పుట్టారు. అప్పుడే ఆయన్ని నాశనం చేసేయాలని హేరోదు రాజు లాంటి దుష్టుడు అనేవాడు పనిచేస్తున్నాడు. అయితే ఆ దినాల్లో ఈ నక్షత్రాన్ని అంత జాగ్రత్తగా వెదికేవారు ఉంటారు కదండి, సత్యాన్ని వెదికేవారు ఉంటారు కదా, సత్యాన్ని సత్యంగా అంగీకరించేవారు ఎప్పుడూ ఉన్నారు ఏ కాలంలో. ఎందుకంటే వాళ్ళకి తృష్ణ, లోపల ఆత్మ అనేది వాళ్ళని అలా ప్రేరేపిస్తూ ఉంటుంది. సత్యం ఏంటి, న్యాయం ఏంటి, ఎలా నడవాలి, ఏంటి పరిస్థితి, వాళ్ళకి అది ఉంటుంది. కొంచెం అటు ఇటు తచ్చాడిన కొంచెం వాళ్ళ యొక్క విధి విధానాల్లో కొంత తేడా జరిగిన లోపల తృష్ణ అనేది వాళ్ళకు ఉంటుంది. ఆ విధంగా ఈ జ్ఞానులు అనబడేవారు తూర్పు దేశపు, చూడండి, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పి ఎక్కడ తూర్పు దేశం నుంచి ఈ యొక్క యెరూషలేముకి వచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటున్నారు. దైవ రాజ్యంలో పాలి భాగస్థులుగా ఉండాలనుకున్న వారు ఉంటున్నారు. సత్క్రియలో ఆసక్తి కలిగి మంచి చేయాలి, మేము మంచిగా ఉండాలి, మేము పాపం మీద జయం తీసుకోవాలి, మేము కూడా నీతిమంతులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధ రాజ్యంలో మేము పాలి భాగస్థులుగా ఉండాలి అన్న ఆశ అనేది నువ్వు ఎంత దూరం కాదు ప్రపంచంలో ఏ మూలన్నా నిన్ను తాకుతుంది. ఎందుకంటే దేవుని స్వరూపంలో పోలికలోనే కదా మనుషుల్ని చేశారు. కానీ ఇక్కడ పాడు చేస్తుంది అంతా సైతానే. బాగా అర్థం చేసుకోండి. మానవ జాతి దైవ స్వరూపంలోనే సృష్టింపబడినప్పటికీ దుష్టుడు ఓర్చుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వాడి అనుచరులు ఏంటంటే ఎవరైతే సత్యానికి అనుకూలంగా సత్య రాజ్యంలో పాలి భాగస్థులుగా ఉంటున్నారో వాళ్ళ జీవితాన్ని చెరపట్టి వాళ్ళను కూడా నాశనం చేయాలని చూస్తే, అసలు నీకు సత్యం ఏందో ఆసక్తి లేదు, దైవం ఏందో ఆసక్తి లేదు, దేవుడు అంటే ఆసక్తి లేదు, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఉన్నావంటే ఇంకా నిన్ను ఎవరు బాగు చేస్తాను. నేను చెప్పేది ఒకటే, హేరోదు రాజు లాంటి వాళ్ళు ఉన్నారు, వాడి అనుచరులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం తూర్పు దేశం నుండి వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. ఇక్కడ రాజుగా, యూదుల రాజుగా పుడతారు కదా, పుడతారని చెప్పబడింది కదా, ఆయనకి ఎక్కడ పుట్టారు, ఆయన నక్షత్రాన్ని మేము చూసాము, ఆయన పూజించడానికి మేము వచ్చాం అని తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. ఇప్పుడు రెండు కోవలకి చెందిన మనుషులు కూడా ఈ లోకంలో ఉన్నారు. మరి ఏ కోవకి మీరు చెంది ఉన్నారు? రక్షకుడిగా తీసుకొని హృదయాలు మార్చుకొని హృదయంలో యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించేటువంటి ఆ పరిస్థితిలోకి మీరు ఉన్నారా? ఆ కోవలోకి, ఆ తూర్పు దేశ జ్ఞానుల కోవలోకి మనం వస్తున్నామా? లేకపోతే దుష్టుడైన హేరోదు అంటే ఈ యొక్క రాజునే నాశనం చేయాలి, ఈ యొక్క దైవ రాజ్యం అనేది అసలు స్థాపింపబడనేకూడదు, అసలు దైవ రాజ్యం అనేది ఉండకూడదు అని కోరుకునేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? బాగా అర్థం చేసుకోండి. చిన్న విషయాలు కాదండి ఇవి, ఏదో సరదాకి చేసే విషయాలు అంతకంటే కాదు. దేవుడు, దైవ రాజ్యం, దైవ సంకల్పం, నిత్య జీవం, పరలోకం, నిత్య నరకం, ఇవన్నీ కూడా యథార్థం కనుకే ఈ దినం ఎన్ని పరిస్థితుల్లోనైనా మీతో మాట్లాడాల్సిన నిజమే. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, చూడండి, కన్నీళ్ళు అనేవి ఎరులుగా పారుతున్నప్పటికీ ఈరోజు మీ ముందుకి దేవుని గురించి ఒక మాట తీసుకొని వస్తున్నామంటే మాకు ఎంత భారం ఉందో మీరు అర్థం చేసుకోండి. దయచేసి అందరూ దైవ రాజ్యంలో పాలిభాగస్తులుగా మార్చబడండి, కానీ హేరోదు రాజు లాంటి దుష్టమైన రాజ్యంలోకి మీరు వెళ్ళొద్దని ప్రభు పక్షముగా ఈరోజు మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకు అంటే దుష్టరాజ్యం ఎప్పుడైనా అంతమైపోతుంది, దుష్టులు ఎప్పుడైనా నాశనం అయిపోతారు, అందులో డౌట్ లేదు.
నువ్వు సత్యాన్ని అంగీకరిస్తే దైవ రాజ్యంలో పాలి భాగస్తులుగా ఉంటే ఎప్పటికైనా కొన్ని కష్టాలు శ్రమలు మీకు వచ్చినప్పటికీ వేకువ వెలుగు తేచరిల్లినట్లుగా ఈ లోకంలోనే కాదు నిత్య రాజ్యంలో కూడా నువ్వు వెలుగొందుతావు. దైవ కుమారుడికి కష్టాలు ఉన్నప్పుడు, రక్షకుడికి కష్టాలు ఉన్నప్పుడు నువ్వు నేను ఏమాత్రం, మన కష్టాలు ఏమాత్రం, కన్నీళ్ళు ఏమాత్రం. కారుచున్న కన్నీళ్ళు, వేదన కన్నీళ్ళు ఎరులై పారుచుండగా, కన్నీటి బాధలు కన్నీళ్ళకే తెలుసు, వాటికున్న బాధ ఏమిటో. కంటి మీద కొనుక్కు లేకుండా చేసే, కంటి నుండి జారే కన్నీళ్ళు కలవరపరిచే కన్నీళ్ళైనా తుడిచే యేసు ఉండగా. చూడండి, మీరు ఏ బాధల్లో ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా, ఏ కష్టంలో ఏ శ్రమలో మీరు బాధపడుతున్నప్పటికీ కూడా, అనారోగ్యంతో బాధపడుతున్నారా, అప్పులతో బాధపడుతున్నారా, శాంతి లేక బాధపడుతున్నారా, ఎలాంటి కన్నీళ్ళైనా తుడవడానికి యేసు ప్రభు అనేకమైనటువంటి కష్టాల మధ్య ఈ లోకంలో జన్మించారు. రక్షకుడిగా జన్మించారు, మనల్ని రక్షించడానికి జన్మించారు. రక్షకుడికి బాధలు ఉన్నప్పుడు, రక్షకుడు పుట్టిన దగ్గర నుంచి ఆయనకంత వ్యతిరేకత ఉన్నప్పుడు మనుషులుగా మనకు ఉండదంటారా? ఏ వ్యతిరేకతలు ఉన్నప్పటికీ దేవుని కొరకు నిలవబడమని ప్రభు పక్షముగా నేను వేడుకుంటూ ఉన్నాను. ఎందుకు అంటే దేవుడు మాత్రమే శాశ్వతమైన వారు. దుష్టుడు శాశ్వతమైనప్పటికీ వాడి ఎండింగ్ అనేది భయంకరంగా ఉంటుంది, భయంకరమైన అగ్నిలో ఉంటుంది. కానీ యుగ యుగాలు సంతోషభరితమైన రాజ్యంలో మనం ఉండాలి అంటే ఈరోజు నాబోటి వాళ్ళు కన్నీళ్లతో ఖచ్చితంగా విత్తాల్సిన అవసరం ఉంది. భయంకరమైన అగ్ని నుండి అనేకమైన ఆత్మలు రక్షింపబడాలి అంటే ఖచ్చితంగా మా కన్నీళ్ళు ఇక్కడ అవసరం అవుతాయి. కనుక దయతో ఆ జ్ఞానుల్లాగా ఎవరు సత్యాన్ని వెతుకుతున్నారు, న్యాయమేంటి సత్యమేంటి అని ఆలోచిస్తున్నారు, దయతో దైవ రాజ్యంలో పాలి భాగస్తులుగా ఉండాలని ప్రభు పక్షముగా మిమ్మల్ని అందరినీ నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఎందుకంటే మనకంటే ముందు, మనకంటే గొప్పవారు, అందచందంలో, ఐశ్వర్యంలో, అధికారంలో గలవారు, రాష్ట్రులు అనేక మంది వెళ్ళిపోయినారు. వాడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారో ఎక్కడికి వెళ్ళారు? తేజ నక్షత్రమా, వేకువ చుక్క, నీవు మా బోటి వాడివైతివా? నువ్వు పాతాళంలోనికి వచ్చేసావా? మాతోనే పక్కపరుచుకుంటున్నావా అని దురాత్మలు, అపవిత్రాత్మలు మీతో చెప్తాయా? మీరు చనిపోయినప్పుడు ఎలియా అనే ఒక భక్తుడు ఉన్నారు, ప్రవక్త ఉన్నారు. ఆయన కూడా భూమి మీద ఉన్నప్పుడు చాలా బాధలు పడినారు. ఒక దుష్ట రాణి అనేది, దుష్ట రాజ్యం అనేది ఎప్పుడు ఉంటుందండి. నిన్న ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక చూశానండి. పాపం ఆ సేవకుడు చాలా దీనాతి దీనంగా ఉన్నారు. ఆయన కట్టేసి దుష్టులు లాంటి వారు కొడుతున్నారు. ఎంతవరకు అండి అధికారం? ఎవరిచ్చారు నీకు అధికారం? దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? చాలా భయంకరమండి వాళ్ళ పరిస్థితి. నీ దుష్టత్వాన్ని బట్టి నువ్వు బెర్రవీగుతున్నావా? దౌర్బల్యాన్ని, బలహీనులను నువ్వు బాధిస్తున్నావా, వేధిస్తున్నావా, హింసిస్తున్నావా? ఎంతవరకు నీ అధికారం?
దుష్టుల రాజ్యం అనేది సంతోషంగా ఉండదండి. దుష్టత్వానికి నిత్య జీవం, నిత్య ఆనందం అనేది వారికి ఉండదండి. వారి ఆనందం శాశ్వతం కాదు. నీతిని వెతుకుతున్నావా? నీతిని వెతుకుతున్నావా? న్యాయాన్ని వెతుకుతున్నావా? ఏం వెతుకుతున్నావు నువ్వు? పాపాన్ని వెతుకుతున్నావా? పాపాన్ని పండగగా చేసుకుంటున్నావా? ఈ పాపం మీద జయం తీసుకోవాలని లేదా? పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చబడాలని లేదా? దుష్ట రాజ్యంలోనే పాలి భాగస్తులుగా ఉంటారా? దుష్టులతోనే భయంకరమైన అగ్నిలో అంతమైపోతారా? హృదయాలు మార్చుకోరా? జీవితాలు మార్చుకోరా? బ్రతుకులు మార్చుకోరా? రక్షకుడికి మీ హృదయాలు, ఆత్మలు దేవునికి, రక్షకుడికి అప్పగించుకోరా? అర్థం చేసుకోండి, అర్థం చేసుకోండి. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండే దేవుడు ఈ మాటలు మీతో చెప్పమంటున్నారు కనుక చెప్తున్నాను. రాజ్యం ఆయనది, అధికారం ఆయనది, ప్రభావం ఆయనది, ఘనత ఆయనదే. ఆయన రాజ్యం యుగములు ఉండే రాజ్యం. మరి ఆ రాజ్యంలో పాలి భాగస్తులుగా మీరు ఉండరా? ఆ ఏలియా అన్న ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఒక దుష్టరాణి ఆయన చంపేద్దామని చూస్తూ ఉంటుంది. యెహోవా భక్తులందరినీ చంపేస్తుంది. యెజబెల్ అనే ఒక రాణి. ఆవిడ అధికారం ఎంతవరకు ఉంది? అయితే దేవుడు ఆవిడ్ని శపిస్తారు. ఎలాగా అంటే, ఈమె చావు అనేది మామూలుగా ఉండదు. చనిపోయినప్పుడు ఆమె రక్తం అనేది కుక్కలు నాకుతాయి, ఆ శరీరం అనేది చిన్న భిన్నం అయిపోతుందని ఆయన ప్రవక్త ద్వారా ఆ మాట బయలుపరుస్తారు. ప్రవక్తలు అంటే ఆషామాషి వ్యవహారం కాదండి. వాళ్ళ నోట్లోంచి ఒక మాట దేవుడు పలికించారు అంటే అది జరిగి తీరాల్సిందే. అయితే ఆ యొక్క ఎలియా చెప్పిన ప్రకారం ఆ యెజబెలు రాణి అధికారం ఉన్నంత వరకు వెర్రవీగింది. కానీ తర్వాత యెహోవా అన్న ఆయన వచ్చి శుభ్రంగా గుర్రాలతో తొక్కించేస్తాడు. ఆమె మొండెం ఒక దగ్గర, తల దగ్గర, పేగులు ఒక దగ్గర అట్లా పడిపోతుంది. ఆ రక్తం అనేది కుక్కలు నిజంగానే నాకుతాయి. తెలిసిందండి. కనుక ఏంటి అంటే, దుష్టత్వాన్ని బట్టి వెర్రవేగుతున్నారా? దుష్టులకు విజయం కొద్ది కాలమేనండి. దుష్టులకు విజయం కొద్ది కాలమే. నీతిమంతుల సింహం వలె ధైర్యంగా ఉంటారు, దుష్టులంట పారిపోతారంట. ఎంతవరకు దుష్టత్వాన్ని కలిగి ఉంటాం? పాప హృదయాన్ని కలిగి ఉంటాం. పాప హృదయాన్ని యేసు ప్రభుకి అప్పగించుకోవా? దైవ రాజ్యంలోనికి రావా? నిన్ను ప్రభు పక్షముగా ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు కొద్ది మాటలు దీవించునుగాక. అనేక మంది ఇక తూర్పు దేశపు జ్ఞానుల వలె ఆ యొక్క తూర్పు దేశం నుండి వాళ్ళు వచ్చారు. ఈ జ్ఞానులు ఆయన ఎక్కడ పుట్టారు? ఆయన నక్షత్రాన్ని మేము చూసాము, ఆయన పూజించడానికి వచ్చాం. అలా వెతుక్కుంటూ జ్ఞానుల్లాగా అనేక మంది వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడుతురుగాక. అవునవునట్టుగా దేవుడు మాట నెరవేర్చునుగాక. యేసు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.